హలో అండి, నా పేరు సురేష్ అండి. మన బిగినర్స్ ప్లేలిస్ట్లో ఈరోజు మనం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ గురించి తెలుసుకుందామండి. సో ఈ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఎలాంటి సందర్భంలో యూజ్ చేస్తారంటే అండి, ఒక పని చేస్తున్నప్పుడు మన దగ్గరికి మల్టిపుల్ రిజల్ట్స్ వచ్చినాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తాను చూడండి. మనం ఏదైనా వర్క్ చేస్తున్నాము, మనం ఎక్స్పెక్ట్ చేసే రిజల్ట్ వచ్చి ఏ అనుకోండి, కానీ మనకి బి రావచ్చు, సి కూడా రావచ్చు. అది మనకు కూడా తెలుసు, ఏ రావచ్చు, బి రావచ్చు, సి రావచ్చు అని కూడా తెలుసు, కానీ మనం ఎక్స్పెక్ట్ చేసే రిజల్ట్ మాత్రం ఏ అవ్వచ్చు. అప్పుడు అలాంటి సందర్భంలో ఆ కాన్సెప్ట్ని ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ని యూజ్ చేసి మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట అండి. సో ఎలా యూజ్ చేయొచ్చు ఈ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అన్న విషయాన్ని మీకు ఇప్పుడు చూపిస్తానండి. సో ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్లో మన స్టేట్మెంట్ ఎలా ఉంటుందంటే, ఇఫ్ అలాగే ఇక్కడ ఒక కండిషన్ ఉంటుంది అనమాట అండి. కండిషన్ అంటే దానికంటే ముందు ఈ ఇఫ్ ఎల్స్ అనే రాసేదానికంటే ముందు మీకు ఒక ఇంతకుముందు మన వీడియోలో యూజర్ ఇన్పుట్స్ తీసుకున్నాం కదండి. ఆ యూజర్ ఇన్పుట్స్ని ఇక్కడ మళ్ళీ ఒకసారి ఇంప్లిమెంట్ చేద్దామండి. సో ఫస్ట్ నమ్ ఈక్వల్ టు ఇంటిజర్లో కన్వర్ట్ చేయాలి కదండి. సో ఎందుకంటే మనం ఇంట్స్ తీసుకుంటున్నాము కాబట్టి, నెంబర్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఇంటిజర్లో కన్వర్ట్ చేశానండి. ఇన్పుట్లో మనకి ఇక్కడ ఎంటర్ ఫస్ట్ నెంబర్ అని చెప్పేసి రాశాను. ఓకే, రెండోది కూడా తీసుకుందాం అండి. సెకండ్ నమ్ ఈక్వల్ టు, ఓకే, ఇంటిజర్లో కన్వర్ట్ చేశాను ఇన్పుట్ ఫీల్డ్ని, ఎంటర్ సెకండ్ నెంబర్. ఓకే, సో ఇలా రెండు ఇన్పుట్ ఫీల్డ్స్ తీసుకున్నాం అండి. ఇప్పుడు ఈ ఇన్పుట్ ఫీల్డ్స్లో మనం యూజరు ఏ నెంబర్స్ అన్నా ఎంటర్ చేస్తాడు. ఓకే, సో ఏ నెంబర్స్ ఎంటర్ చేస్తాడో మనకు తెలీదు. ఇప్పుడు మనం ఇఫ్ ఎల్స్ కండిషన్లో యూజ్ చేసి, ఓకే, ఒకవేళ నెంబర్ కానీ ఆ ఫస్ట్ నెంబర్ కానీ చిన్నదై ఉండి సెకండ్ నెంబర్ కానీ పెద్దదైతే మనం ఒక రిజల్ట్ వచ్చేలాగా, ఫస్ట్ నెంబరు సెకండ్ నెంబరు ఈక్వల్ అయితే ఇంకో రిజల్ట్ వచ్చేలాగా, ఫస్ట్ నెంబరు పెద్దదై ఉండి సెకండ్ నెంబర్ చిన్నదైతే ఇంకొక రిజల్ట్ ప్రింట్ అయ్యేలాగా మనం రాసుకోవచ్చు అనమాట. ఎలా రాసుకోవచ్చో చూపిస్తానంటే ఇప్పుడు. సో ఇఫ్ మనకి ఫస్ట్ కండిషన్ ఏంటండి, మన కండిషను ఫస్ట్ నెంబర్ కానీ సెకండ్ నెంబర్ కంటే తక్కువ అయితే, ఓకే, ఫస్ట్ అండర్ స్కోర్ నమ్ లెస్ దెన్, ఓకే, లెస్ దెన్ ఏంటండి సెకండ్ నెంబర్. ఓకే, సెకండ్ అండర్ స్కోర్ నమ్, ఇక్కడ ఫస్ట్ నెంబర్ కంటే సెకండ్ నెంబర్ కానీ తక్కువ అయితే అని కోలన్ పెట్టాలి. అంటే కండిషన్ ఫస్ట్ ఇఫ్ రాయాలి, స్పేస్ ఇవ్వాలి, కండిషన్ రాయాలి, కండిషన్ రాసి కోలన్ పెట్టాలన్నమాట. కోలన్ పెట్టి మీరు ఎంటర్ చేయగానే ఇక్కడ ఒక స్పేస్ వస్తుందండి. ఈ స్పేస్ చాలా ఇంపార్టెంట్ అండి, మీరు గుర్తుపెట్టుకోండి. ఎంటర్ చేయగానే ఒక స్పేస్ వస్తుంది. దీన్ని మన టెక్నికల్ భాషలో మాట్లాడుకోవాలంటే ఇండెంటేషన్ అంటారండి. ఓకే, సో మనం స్పేస్ అనుకుందాం ప్రజెంట్. సో మనం ఎంటర్ చేయగానే ఇక్కడ కోలన్ పెట్టి ఎంటర్ చేయండి. కోలన్ పెట్టకుండా ఎంటర్ చేస్తే ఏమవుతుంది తెలుసా అండి, చివరికి వచ్చేస్తుంది. చూడండి, చివరికి వచ్చింది, నా కల్సర్ ఇక్కడికి వచ్చేసింది, చూసారా, ఇక్కడికి వచ్చేసింది చివరికి. అదే నేను కోలన్ పెట్టి ఎంటర్ చేశాను అనుకోండి, ఇక చూడండి ఇక్కడి నుంచి నేను రాస్తాను, చూడండి ఇక్కడి నుంచి రాస్తున్నాను. సో మనకు ఒక స్పేస్ వచ్చి రాస్తాం అనమాట. సో ఖచ్చితంగా మనం కోలన్ పెట్టి స్పేస్ ఇవ్వాలి. ఆ ఇండెంటేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. దాని గురించి కూడా మీకు చెప్తాను నెక్స్ట్ క్లాస్లో ఏంటి అనేది. ఓకే, సో ఇక్కడికి వస్తే మనం ఫస్ట్ స్టేట్మెంట్, ఓకే, ఏమని రాసాము, ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ కంటే తక్కువ అయితే అప్పుడు మనకి రిజల్ట్ ఒకటి ఇమ్మని చెప్పి అడుగుతున్నాం. ఏంటి ప్రింట్ చేయమంటున్నాం. ఏం ప్రింట్ చేయమంటున్నాము, ఓకే, ఫస్ట్ నెంబర్ ఈజ్ లెస్ దెన్, ఓకే, సెకండ్ నెంబర్ అని చెప్పేసి ప్రింట్ చేయమంటున్నాం స్టేట్మెంట్. ఓకే, సో అలాగా ఒకవేళ ఫస్ట్ నెంబర్ పెద్దదయ్యండి, చిన్న నెంబర్ సెకండ్ నెంబర్ కానీ చిన్నదైతే అలాంటి సందర్భంలో సో దానికి కూడా ఒక మల్టిపుల్ రిజల్ట్ అండి. ఇందాక మీకు చెప్పాను. సో ఇప్పుడు ఒక రిజల్ట్ గురించి నేను ఆల్రెడీ ఒక స్టేట్మెంట్లో రాశాను, ఇంకో రిజల్ట్ గురించి రాశాను. ఆ రిజల్ట్ ఇక్కడ చూడండి, ఎల్స్ కోలన్ ప్రింట్, ఓకే, సింగిల్ కోట్ పెట్టుకోవచ్చు, మల్టిపుల్ కోట్ పెట్టుకోవచ్చు అండి. ఓకే, సో ఓకే, ఫస్ట్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ సెకండ్ నెంబర్. ఓకే, చూడండి ఇప్పుడు నేను ఏం చేశానంటే అండి, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అయితే ఓకే ఇది ప్రింట్ చేయమని చెప్పేసి అడిగాను. ఏది ఫస్ట్ నెంబర్ ఇట్స్ లెస్ దెన్
సెకండ్ నెంబర్ అండి. ఒకవేళ కరెక్ట్ కాకపోతే ఎల్స్ అంటే కరెక్ట్ కాకపోతే ఈ స్టేట్మెంట్ ప్రింట్ చేయమని చెప్పేసి అడిగానమాట. సో ఇలాగా మనం మల్టిపుల్ అవుట్పుట్స్ ఏవైతే ఉంటాయో అంటే మల్టిపుల్ రిజల్ట్స్ వస్తే ఆ అవుట్పుట్స్ని మనం ఇలాగా ప్రింట్ చేసుకోవచ్చు అనమాట అండి. చూడండి ఇక్కడ ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేశాను. సో ఇప్పుడు ముందు ఫస్ట్ దాన్ని చెక్ చేద్దామండి. అంటే ఫస్ట్ నెంబరు స్మాల్ నెంబర్ ఇచ్చి సెకండ్ నెంబరు బిగ్ నెంబర్ ఇస్తున్నా. చూసారా, ఫస్ట్ నెంబర్ రిజల్ట్ ఏమొచ్చిందని మనకి ఫస్ట్ నెంబర్ ఈజ్ లెస్ దెన్ సెకండ్ నెంబర్. ఇప్పుడు అంటే ఈ స్టేట్మెంట్ ప్రింట్ అయిందండి. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దామండి ఇదే ఫంక్షన్ని. సో ఇప్పుడు పెద్ద నెంబర్ ఫస్ట్ ఇచ్చి తర్వాత చిన్న నెంబర్ కింద ఇద్దాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దెన్ సెకండ్ నెంబర్, అంటే సెకండ్ నెంబర్ స్టేట్ అయ్యింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రెండు నెంబర్లు ఒకటే ఇద్దామండి, 8 8. ఇప్పుడు ఏమైందండి, ఫస్ట్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దెన్ సెకండ్దే ప్రింట్ అయింది. నిజానికి రెండు ఈక్వల్ కదండి. సో ఇలాంటి సందర్భంలో మనం ఇంకొక ఇఫ్ కండిషన్ రాసుకోవచ్చు అనమాట. ఇందులోనే ఇంకొక ఇఫ్ కండిషన్ ఎలా రాసుకోవచ్చు అంటే చూడండి, చూపిస్తాను. ఇక్కడ ఎల్ ఇఫ్ అండి, ఎల్ ఇఫ్ అనే ఒక కండిషన్ ఉందండి. ఇది ఇఫ్ లాగే పనిచేస్తుంది, కానీ ఇఫ్లో మళ్ళీ ఇంకొక కండిషన్ వస్తే అంటే మల్టిపుల్ రిజల్ట్ కదండి, మనకి ఇంకా మల్టిపుల్ రిజల్ట్ ఉంటే సో అలాంటి సందర్భంలో ఇక్కడ రాసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ అండర్స్కోర్ నమ్ ఈజ్ ఓకే డబుల్ ఈక్వల్ టు, ఇక్కడ మనకి డబుల్ ఈక్వల్ టు ఎందుకంటే రెండు ఈక్వల్ అయితే ఓకే సెకండ్ అండర్స్కోర్ నమ్ అని కోలన్ పెట్టి ఇప్పుడు ప్రింట్ స్టేట్మెంట్ రాస్తామండి. ప్రింట్ స్టేట్మెంట్లో ఏంటండి, ఫస్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ నెంబర్. ఓకే, సో ఇప్పుడు నేను ఇంకొక ఎల్ ఇఫ్ యాడ్ చేశాను. ఏంటి, నాకు ఇంకొక రిజల్ట్ వచ్చింది అనే డౌట్ అనమాట. నాకు ఆ డౌట్ ఏంటంటే రెండు ఈక్వల్ అయితే అలాంటి సందర్భంలో నాకు ఇది ప్రింట్ చేయమని చెప్పి అడిగాను అనమాట అండి. చూడండి, ఎంటర్ చేశాను. సో 8 8 చూసారా, ఫస్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ నెంబర్. సో దీనికి కూడా వచ్చింది. మీకు ఇంకా ఇంకొక రిజల్ట్ వచ్చింది అని ఒక చిన్న డౌట్ ఉంటే, ఏదన్నా ఒక చిన్న అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దాంట్లో మనం 3 వస్తాయని ఖచ్చితంగా రాసాం, మనకి ఇంకా వస్తుంది అని అనుకుంటే ఇంకొక ఎల్ఈఫ్ కూడా రాసుకోవచ్చండి. ఇక్కడ ఇంకో ఎల్ఈఫ్ రాసి స్టేట్మెంట్ రాసి ఆ స్టేట్మెంట్కి కూడా ఒక రిజల్ట్ని ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. సో అలాగా ఎన్ని కావాలంటే అన్ని ఎల్ఈఫ్లు రాసుకోవచ్చు అనమాట. సో మనకి ఉన్న కాన్సెప్ట్ని బేస్ అయ్యి ఉంటుంది. మనకి మల్టిపుల్ రిజల్ట్స్ ఎన్ని వస్తాయి అని ఊహించుకుంటే మనం ఎన్ని రావచ్చు, ఇది రావచ్చు, అది రావచ్చు, ఇది రావచ్చు, ఇది రావచ్చు. సో ఇక్కడ మనకి యూజర్ ఏం ఎంటర్ చేస్తాడో తెలియదు కాబట్టి ఆ ఎంటర్ చేసే విధానంలో ఓకే అది యూజ్ చేయొచ్చేమో, ఇది యూజ్ చేయొచ్చేమో అని ఆలోచించుకుని మనం ఈ ఇఫ్ ఎల్స్ కండిషన్స్ ఇఫ్ ఎల్స్ ఎల్ఇఫ్ ఎల్స్ ఈ 3 కండిషన్స్ రాసుకోవచ్చు అనమాట అండి. పని చేసేటప్పుడు మనకి మల్టిపుల్ రిజల్ట్స్ వస్తాయి అని మనకు తెలిసినప్పుడు ప్రతి రిజల్ట్కి ఏదో ఒకటి ప్రింట్ చేసుకోవాలి కదండి, ఒక స్టేట్మెంట్ ప్రింట్ చేసుకోవాలి కదండి. ఆ ప్రింట్ చేసుకోవడానికి ఈ ఇఫ్ ఎల్ఇఫ్ ఎల్స్ వాడతాం అనమాట అండి. ఓకే, సో మీకు నెక్స్ట్ క్లాస్లో ఇండెంటేషన్ గురించి అలాగే ఇఫ్ని ఇంకా ఎన్ని రకాలుగా ఇఫ్ ఎల్స్ని ఇంకా ఎన్ని రకాలుగా ఎలాంటి వాటిల్లో యూజ్ చేయొచ్చు అన్న విషయాలు కూడా ఒక 2-3 వీడియోస్లో మీకు ఎగ్జాంపుల్స్తో చూపిస్తానండి మీకు. సో తర్వాత మీరు కొన్ని ప్రాక్టీస్ చేయడానికి కూడా కొన్ని వీడియోస్ నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, అవి మీకు అటాచ్ చేస్తాను. ఇందులో ఉన్న వాటిని ప్లేలిస్ట్లో యాడ్ చేస్తాను. ప్లేలిస్ట్లో యాడ్ చేసి మీరు అవి చూసి అవి కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకే అండి, సో అదండి. సో మీకు అర్థమయ్యేలాగా నేను చెప్పానని నేను అనుకుంటున్నానండి. ఒకవేళ అర్థం కాకపోతే దయచేసి కమెంట్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.